హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వ్లాగ్. ఇప్పుడైతే మనం బారో లైట్ హౌస్ నుంచి క్రాస్ అవుతున్నాం అనమాట. బీచ్ నుంచి చూడొచ్చు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బారోలో కూడా లైట్ హౌస్ ఉందనేసి. నేను చూసినంత వరకు ఓకే, ఇంత అవసరంగా ఉంటుందంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది లైట్ హౌస్. లోన్కి ఎంట్రీ ఇవ్వలేదు అనమాట మొబైల్, అందువల్ల లోన్ నుంచి మీకు వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే మనం బారోలో ఉన్న ఆలయంలోకి వెళ్తున్నాం అనమాట, జగన్నాథ ఆలయం. అలానే కోటేశ్వర ఆలయం కూడా, కోట్లింగేశ్వర ఆలయం కూడా కంప్లీట్ చేసుకున్నాం. 100 years ఓల్డ్ ఆలయం అంటది. ఎన్నో యుద్ధాల కాలం నుంచి కూడా అది ఉందంట. అక్కడ చాలా విగ్రహాలు అయితే డిస్ట్రాయ్ చేశారని చెప్తున్నారు. అది చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే మనం జగన్నాథ ఆలయం దగ్గర ఉన్నాం. బారోలో ఉంది. ఇది సోంపేట మండలం అనమాట. ఇది దగ్గర 300 years ఓల్డ్ అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు. ఇక్కడ స్వామివారు అయితే వేరే లెవెల్లో ఉంటారనమాట. ఇప్పుడైతే ముందు గుడిని చూద్దాం ఎలా ఉందో అనేది. గుడి చుట్టుపక్కల ఒక ప్రదక్షిణ వేసుకొని ఇలా టెంపుల్లోకి వెళ్దాం. చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయి అనేది. ఎక్కడ చూసినా సరే ఆర్కిటెక్చర్ అనేది ఒకేలా ఉంటుంది అనమాట. ఏముండదు, కానీ ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. కృష్ణుడి గుడికి సంబంధించిన రిలేటెడ్ టెంపుల్స్ అనేవి అన్నీ ఇట్లానే ఉంటాయి అన్నమాట. ఆర్కిటెక్చర్ అనేది చూడండి. 3 గోపురాలు అనమాట. 3 గుడ్ల మధ్యలో ఉండేది ఆలయం. ఇక్కడ ఆలయంలో ఉన్న చుట్టుపక్కల విగ్రహాల మీద చూసారా పగలగొట్టడం జరిగింది. దీనికే చెప్పుకోవచ్చు మనం అప్పుడు యుద్ధం సమయంలో కూడా ఈ ఆలయాలు ఉన్నాయని. ఒక 300 years బ్యాక్ నుంచి కూడా మన హిందూ టెంపుల్స్ పై ధ్వంసం చేద్దామని చాలామంది చూసేవారు కదా యుద్ధ సమయంలో. అవే చూసుకోవచ్చు మనం నిజమే అని ఈ ఆలయాల మీద ఉన్న చరిత్ర. ఇప్పుడైతే ఆలయం చుట్టూ చూపించడం అయితే జరుగుతుంది మీకు. బారు దగ్గరలో ఎవరున్నా సరే, ఎవరైనా వచ్చినా సరే ఈ ఆలయం అయితే చూడండి. ఇది కొంచెం ఇరగవగా ఉంటుందన్నమాట. ఎవరికి అంత ఐడియా ఉండదు. కానీ రిటర్న్ బారో బీచ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం టెంపుల్ కనిపిస్తుంది. బారో బీచ్కి వెళ్తున్నప్పుడు అయితే ఈ ఆలయం కనిపించదు. సైడ్ కార్నర్లో ఉంటుంది. ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడైతే మనం బారో ఆలయంలోకి వెళ్తున్నాం అనమాట. జగన్నాథ ఆలయంలోకి అయితే వెళ్తున్నాం. గర్భగుడి దగ్గరికి ముందుగా గరుడదేవుడు ఉన్నారు. ఇది ఇలా కంప్లీట్ అయినాక లోనికి వెళ్తే ఉన్నది జగన్నాథ ఆలయం. బారో జగన్నాథ స్వామి ఉన్నారు అక్కడ. చూడొచ్చు. మనమైతే ఈయన ఎంట్రీ వరకు ఇచ్చారు పర్మిషన్, ఇంకా లోనికి అయితే ఇవ్వలేదు. చాలు ఇదైనా సరే ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ దొరుకుతున్న ఆలయాలు అనమాట. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అంతవరకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచేసుకోండి. ప్రతి అప్డేట్ మీ దగ్గరకు వస్తుంది.